అదేమవుతుందో విన్నావమ్మా? కోడలు మనవుడినో మనవరాలనో కనిస్తే నువ్వు గంపడాస్తే ఎదురు చూస్తుంటే అదేం విషయం కలిపా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు, అంచేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పచ్చు. అంతేకాని ఇలాంటి లేనిపోయి అని చెప్తే ఎలా నమ్ముతానమ్మా? వెళ్ళిందిగా డాక్టర్ని తీసుకురావడానికి, రాని ఆయనే చెప్తాడు ఆ పాలన విషయం లేదని. అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే కాని ప్రాణం తీసే దెయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది, ఆవిడ దాంట్లో విషం కలిపింది. నేను నీకు పిన్నిని కాదు బాబు, అమ్మని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తలదించుకోవద్దు, నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మా అనే మాట నేర్చుకుంటాడు, ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళలేదు, నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గరే ఆగిపోయాను కదమ్మా. ఆ 2 అక్షరాలు తప్ప 3వ అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా. మరి నాకెందుకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మా అమ్మా అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్త పొట్టు అమ్మా అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు? ఈ వెధవ ఆస్తి కోసం? నిజంగానే నీకు ఆస్తి కావాలనుకునుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట అని ఉంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా. ఒరే, నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అనుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా. ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని హంతకురాలను చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. అమ్మా, ఒక్క కోరిక, ఆఖరి కోరిక. మన ఇళ్లలో ఆడవాళ్ళు శ్మశానానికి రారు, నా కోసం నువ్వు రావాలి, నా తలుకరు నువ్వే పెట్టాలి. నీ చేతుల్లో పెరిగాను, నీ చేతుల్లోనే పోవాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.